విమర్శలు చేయటానికే పరిమితమైందని సహాయక చర్యలో వైసీపీ ఎందుకు పాల్గొనటం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బుడమేరు కాలువను గండిపట్టంతో వస్తున్న వరద వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వరద దాదాపుగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు ఆయన. బాధితులకు ఇన్ని వసతులు కల్పిస్తున్నామని చెబుతున్న కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. కాల వరద ఉధృతి అనేది తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రభుత్వ చర్యలు అనేది మరింత వేగవంతం చేసేందుకు కూడా చూస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో మంత్రులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఎలా జరుగుతూ ఉంది ఇప్పుడు సహాయ చర్యలు అనేది మరింత ముమ్మరం చేస్తూ ఉన్నారు. 3 రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో మీరు పర్యటిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలాంటి సమస్యలు గుర్తిస్తూ ఉన్నారు ప్రధానంగా? లేదు, ఈరోజు అయితే కొంచెం ఊరట్ లభించింది. మ్యాక్సిమం వాటర్ అయితే మాత్రం బ్రేక్అవుట్ అయిపోయింది. ఆల్ మ్యాక్సిమం వాటర్ అక్కడక్కడ 1-2 feet వాటర్ మాత్రమే ఉంది. సో ప్రతి ఇంటికి కూడా వాటర్, మిల్క్, బిస్కెట్స్ అండ్ ఫుడ్ ప్రతి ఇంటికి కూడా ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. అంటే ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ ఇచ్చే ప్రయత్నం. లోకల్గా ప్రతి వార్డులో కూడా 30-40 మంది వాలంటీర్స్ తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వ్యవస్థ అయితే ఉందో వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా వాటర్, మిల్క్, బిస్కెట్స్ అండ్ ఫుడ్ మార్నింగ్ వస్తుంది, మధ్యాహ్నం కూడా వస్తుంది అండ్ నైట్. ఇటు పోయే కొంది వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా వస్తూ ఉంది. ఇటు బాంబే కాలనీ కానీ ప్రకాష్ నగర్ కానీ మాకు అందట్లేదు అని చెప్పి ఒక చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు లోపలికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువగా అధికారులు రావట్లేదు, ఎవరు రావట్లేదు, ఫుడ్ ఇవ్వట్లేదు అని చెప్తున్న పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం? అది నిన్న మార్నింగ్ మాట. బట్ నిన్న మధ్యాహ్నం నుంచి అయితే మాత్రం బాంబే కాలనీ అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోనా శశిధర్ గారి దగ్గరుండి మరి అన్ని హౌసెస్కి వెళ్ళిందో లేదు మేము చెక్ చేసుకుని వెళ్ళాం. ప్రతి వార్డుకి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తున్నారు, దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం అయితే వెళ్తుంది. ఎక్కడెక్కడైతే బోట్స్ వెళ్ళని పరిస్థితి ఉందో అక్కడ మాత్రం డ్రోన్ల ద్వారా సప్లై చేస్తాం. అక్కడ కొంచెం ల్యాబ్సెస్ ఉన్నాయి, దానికి కూడా ఈరోజు వాటర్ లేదు కాబట్టి ప్రతి ఇంటికి కూడా వెళ్తుంది. సార్, ఇప్పుడు ఈ బుడమేరు కాలువకు కూడా గండిపట్టడం జరిగింది. ఏదైతే ఏలూరు కాలువకి డైవర్ట్ అయింది వాటర్ అంతా కూడా గండిపడి, అట్లా అటు ఏలూరు కాలువ నుంచి వెళ్ళే కిందకి వెళ్ళే కొన్ని వాళ్ళకు కూడా కొంచెం ప్రభావం తగిలే అవకాశం. అటు సైడ్ ఏం ఏర్పాట్లు చేస్తారు? అంటే అది కూడా క్యాల్కులేటెడ్గా చేసాము. అంటే మేమేదో ఇది కాదు, ఏలూరు కాలువకి ఎంత క్యూసెక్ డైవర్ట్ చేస్తే అక్కడ సేఫ్ జోన్ ఉంటుంది దాన్ని క్యాల్కులేట్ చేసే కొంత వాటర్ డైవర్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తం వాటర్ కూడా పని అవ్వాలని ఏం చేయలేదు. క్యాల్కులేటెడ్గా ఎంత క్యూసెక్ అయితే ఏలూరు కాలంలోకి వెళ్తే అక్కడ ఉన్న ప్రజానికి ఇబ్బంది లేకుండా చూసే పరిస్థితి చేస్తూనే అది డైవర్ట్ చేసాం. సో ఇబ్బంది అయితే ఉండదు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ఇక్కడి నుంచి ఇంకా సహాయ చర్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కేంద్రం నుంచి ఎంతమంది బలగాలు మనకు రావడం జరిగింది? హెలికాప్టర్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా 4-5 హెలికాప్టర్లు తిరుగుతున్న పరిస్థితి. ఈ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వార్డు సచివాలయాలు, సెక్రటరీలు, వీఆర్ఓలు కూడా రప్పిస్తడం జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు చేయాల్సింది అంటే శానిటేషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషను అందరికీ కూడా చేస్తూ పబ్లిక్ ఏరియా అవుతుందో దాన్ని శానిటైజ్ చేయాలి. శానిటైజ్ చేసి ఏదైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే తొలగించి ఎలక్ట్రిఫికేషన్ అనేది జరగాలి. ఈరోజు ఈవినింగ్ కల్లా లేట్ నైట్ ఏ పరిస్థితి అయినా కూడా ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిగిపోతుంది. ఆల్ విజయవాడ విల్ గెట్ ఎలక్ట్రిసిటీ బై టునైట్, ఎండ్ ఆఫ్ టునైట్. ఈరోజు ఆస్తి నష్టం ఎంత మేర అంచనా వేయటం, ప్రాథమికంగా ఏమైనా అంచనా వేయడం జరిగింది? అంటే అంచనా అయితే వేయడం జరిగింది. అంటే ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి కూడా కొంత ఆస్తి నష్టం జరిగింది, ప్లస్ కొంతమంది వ్యాపారం ఆస్తి నష్టం జరిగింది. వాటిని కూడా ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. కొంత ఇబ్బంది, పశువులతో కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది, అది కూడా మా నోటీస్లో ఉంది. దానికి కూడా ఆస్తి నష్టం వేయడం జరిగింది. ప్లస్ ప్రైవేట్గా వెహికల్స్ 2 వీలర్స్కి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏ రకంగా మనం కల్పించాలి, లేకపోతే 4 వీలర్స్కి ఇన్సూరెన్స్ ఏ రకంగా కల్పించాలి, వాటిని కూడా మేము ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ అయితే అవుతుంది. దాన్ని ఏదో ఒకటి కార్యాచరణ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిపక్ష నేత మన స్వయంగా వచ్చి ఇక్కడ వరకు అడుగులేసి మరి కూడా ఆయన మ్యాన్ మేడ్ తప్పిదం ఇది జరిగింది అని ప్రభుత్వం మీద చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు వస్తాయి, విమర్శించడానికి ఏదో ఒక కారణాలు ఉండాలి. వాళ్ళు విమర్శిస్తున్నారంటే దానికి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ ఉండాలి. ఈరోజు 4 రోజులు ఈ విపత్తు అయింది. వాలంటీర్గా ఎన్జిఓ ఆర్గనైజేషన్ చాలా వచ్చాయి, చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వచ్చి సపోర్ట్ చేశాయి. మరి వాళ్ళ వ్యవస్థ ఇక్కడ ఎక్కడొచ్చింది? ప్రతిపక్షం కూడా ఇక్కడ వచ్చి ప్రజాసేవ చేయాలి కదా. మరి వాళ్ళు కూడా ఎక్కడ పనిచేశారు? ఏదో మీడియాకు వచ్చి 4 మాటలు చెప్పేసి మ్యాన్ మేడ్ మాది ఏం తప్పు కాదని చెప్పడం కాదు. ఈరోజు విపత్తు ఇది. విపత్తులో పార్టీలకు సంబంధం ఉండకూడదు. పార్టీలకు ఎవరు వచ్చినా కూడా అందరూ ఇక్కడ ప్రజలను రక్షించడానికి, ప్రజలకి సౌకర్యాలు అందించడానికి పూర్తి స్థాయిలో కష్టపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో మీడియాకు వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోయారు తప్పించి ఇక్కడికి వచ్చి మాకు లోకల్గా కొన్ని అట్లీస్ట్ వాళ్ళ తాలూకు మనుషులకైనా కొంత సర్వీస్ చేసే మోటివ్ అయితే ఇక్కడ కనిపించలేదు నాకు.
ప్రధానంగా చూసుకుంటే సహాయక చర్యలు అనేది మరింత ముమ్మరం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. లోపలికి నిన్నటి వరకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు స్పెషల్గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మానిటరింగ్ చేస్తూ అక్కడ లోపలికి పంపించి మరి వాళ్ళకి ఫుడ్ సర్వీస్ అనేది అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఇటు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మరిన్ని సహాయ చర్యలు చేస్తామని ఆస్తి నష్టము అట్లాగే వ్యాపారాలకు సంబంధించిన ఆస్తి నష్టం మొత్తాన్ని కూడా అంచనా వేసి వాళ్ళకి అందరినీ బాధితులను ఆదుకుంటామంటూ కూడా కొండపల్లి శ్రీనివాసరావు చెప్తా ఉన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి సంబంధించిన నేతలు కానీ వాళ్ళకు సర్వీస్ చేయాల్సిన నేతలు రాకుండా వరద సహాయాల్లో విమర్శలకే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ లోపలికి వచ్చి పని చేసిన దాఖలాలు ఎక్కడో లేవు అంటూ కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఎవరైనా సురేష్తో మల్లికార్జున బిగ్ టీవీ విజయవాడ.